నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదాలు జరిగాయి. నెల్లూరు, ముంబై జాతీయ రహదారి రక్తసిక్తమైంది. మర్రిపాడు మండలం కండ్రిక వద్ద తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ వరుస ప్రమాదాలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి. నెల్లూరు నుండి పొద్దుటూరు వైపు వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ కండ్రిక సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకర్లో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదాన్ని గమనించిన ఓ లారీ డ్రైవర్ తన వాహనాన్ని జాతీయ రహదారిపై నిలిపి సహాయం చేయడానికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో వేగంగా వస్తున్న మరో లారీ ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొంది. ఈ ఢీకొన్న ప్రభావంతో లారీలోని డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. క్షణాల్లో మంటలు చెలరేగి లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తక్షణమే కిందకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాల కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటనా స్థలంలో ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ వరుస ప్రమాదాలు జాతీయ రహదారిపై ప్రయాణించే వారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. చాయ్ తాగొచ్చానన్నాడు. దాంట్లో ముగ్గురు ఉండి ఎగురు దూకారు సార్. ముగ్గురు మంటల్లో వచ్చారు. మళ్ళీ ఒకడు ఫోన్ ఉందని మళ్ళీ పోయి తెచ్చుకున్నాడు. దీని డ్రైవర్ మీరేనా? పెట్టండి. మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి.